20వ వార్డు చౌటుపల్. చౌటుపల్. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లు భాగంగా మీరేమైనా ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమైనా హామీలు ఇచ్చిర్రా? గతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు జరుగుతున్నాయి. ఉమ్, దాని మీద మన స్పందన బాగుంది. ఉమ్, బియ్యం కానీ, సన్న బియ్యము, ఉమ్, ఉచిత బస్సు, ఉమ్, కరెంటు ఉచితం, ఉమ్. రేషన్ కార్డులు, సన్న బియ్యం వస్తున్నాయి ఇక్కడ? సన్న బియ్యం ప్రతి ఒక్కరికి వస్తున్నాయన్న. వస్తున్నాయా? 10 200 యూనిట్లు సబ్సిడీ సిలిండరు. అది కూడా వస్తుందన్న. ఇక్కడ ఏమైనా రైతులు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? రైతులు తక్కువ అన్న ఇక్కడ. తక్కువనా? ఓకే ఓకే ఓకే. అయితే మీరు కొత్తగా మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసిరా? ఉన్నాయా ఆల్రెడీ? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఇక్కడ? మోడీలు కానీ, సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఉమ్, 100కు 99% మాత్రం పూర్తయినాయన. ఉమ్. ఏం లేవు ఇక్కడైతే ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవు. పెద్ద సమస్యగా ఉండేది ఓ రేషన్ కార్డులు ఉండే. ఉమ్, 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఉమ్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఒక రేషన్ కార్డులు మాత్రం ప్రతి ఒక్కరికి, కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఇబ్బందిగా పడ్డారు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వచ్చినాయి, పెన్షన్స్ వచ్చినాయి అన్న. మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు ఈ చౌటుపల్ మున్సిపాలిటీ 20వ వార్డు అనుభవి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ? 20 వార్డులో మాత్రం 1410 ఓట్లు ఉన్నాయన్న. ఉమ్, ఒక మైనార్టీ ఓట్లు 697 ఉన్నాయన్న. ఉమ్, మిగతా ఓట్లు అదర్స్ ఆల్ కులాలే ఒక 700 ఓట్లు ఉంటాయన్న. ఉమ్. కాంగ్రెస్ మాత్రం మీరు ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఒక 500 పైచీలతో గెలుస్తారు. గెలుస్తా. రాజగోపాల్ రెడ్డి సేవలు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయన్న. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఆపత్ అంటే తన సొంత డబ్బుతో ప్రజలకు సేవ చేస్తాడు అన్న. చాలా మంచి పేరుంది, వ్యక్తిగతంగా ఉంది, పార్టీ పరంగా ఉంది. ఏ విషయానైనా అసెంబ్లీలో గట్టిగా తన దళాన్ని వినిపించి ప్రజలలో ప్రతి సమస్యను తీసుకుపోయి పనిచేసే వ్యక్తి. ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. అలాంటి నాయకులు చాలా తక్కువ ఉంటారు. ఒకప్పుడు మాకు మంచి ఒక నాయకుడు అంటే వెల్మినేటి మాధవరెడ్డి ఉండే. ఆ తర్వాత మాకు నాయకుడు అంటే రాజగోపాల్ రెడ్డి. మాకు ఇప్పుడు ఈ వార్డు విజిట్ చేసిండా రాజగోపాల్ రెడ్డి గారు? వార్డుకి విజిట్ చేసిండన్న. చేసిండే. కంటే ఇంకేమైనా హామీలు ఇచ్చిండా? ఈ వార్డు ఇప్పుడు కార్నర్ మీటింగ్స్ ఉంటాయి కదా ప్రచారంలో భాగంగా మాత్రం రాజగోపాల్ రెడ్డి గారు ప్రతి 20 వార్డులో కూడా ఒక చౌటుపల్ పట్టణం హైదరాబాద్కి దగ్గరలో ఉంది, దీనికి స్మార్ట్ సిటీగా చేద్దాం, ఉన్న ఈ 5 ఏళ్లలో మనతోటి ప్రతి గవర్నమెంట్తో తెచ్చి అభివృద్ధి చేసుకుందామని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చిండు.